శ్రీరాంపూర్ సిఐటియు ఆఫీసులో ఘనంగా మేడే వేడుకలు. ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్ అధ్యక్షతన సిఐటియు ఆఫీస్ ఆవరణలో మరియు ఆర్కే7 ఆర్కే.ఎన్టీలో జరిగిన 138వ మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రాంచ్ అధ్యక్షులు గుల్లా బాలాజీ జెండా ఆవిష్కరించి మాట్లాడడం జరిగింది. చికాగో అమరవీరులు చిందించిన రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండా అందించే స్ఫూర్తితో నేటి కార్మిక ఉద్యమాలు కొనసాగాలని పాలకులు ప్రేరేపిస్తున్న కులమత తత్వాలకు వ్యతిరేకంగా, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని విధానం కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గంపై పెట్టుబడిదారులు సాగించిన దౌర్జన్యాలపై తిరుగుబాటుగా మేడే పండుగ అవతరించిందని తెలిపారు. కార్మిక వీరుల రక్తంతో తడిసిన ఎర్రజెండా అందించే పోరాట స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా డివిజన్ ట్రెజరర్ కస్తూరి చంద్రశేఖర్, శ్రీపతి బానేసు, తోడె సుధాకర్, మిడిపల్లి శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, శ్రీధర్, పెరుక సదానందం, సంగం రాజయ్య, కేసిపెద్ది శ్రీనివాస్, చిగురు లక్ష్మణ్, కొమ్ము సమ్మయ్య, నరేష్, రాకేష్, కొమ్ము ప్రవీణ్, సందీప్, రమేష్, లింగమూర్తి, అశోక్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడే శుభాకాంక్షలు. మనకు 1886లో చికాగో నగరంలో, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు యాజమాన్యానికి మధ్య జరిగిన పోరాటంలో చాలామంది కార్మికులు అమరులవడం జరిగింది. ఆ సందర్భంగా అప్పటి నుండి పని గంటలను 8 గంటల